హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము బోయగాడు మరియు పక్షుల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఆహారం కోసం వెతుకుతూ ఒక పావురాల గుంపు ఎగురుతూ చాలా దూరం వెళ్ళాయి. అందులో ఒక పావురం వేగంగా ఎగిరింది. దానికి మరో చోట చాలా బియ్యపు గింజలు ఉండడం గమనించింది. పావురాలన్నీ ఆహారం కనుగొన్నందుకు చాలా సంతోషించాయి. నేలపైకి దిగి బియ్యం గింజలు తినడం ప్రారంభించాయి. వెంటనే వాటిపైన భారీ వల పడింది. అవన్నీ చిక్కుకొని పోయాయి. పావురాళ్ళు రెక్కలు రెపరెపలాడిస్తూ భయపడుతూ ఉన్నాయి. బయటకి రావడానికి చాలా ప్రయత్నం చేశాయి, కానీ ఉపయోగం లేదు. అప్పుడే అటుగా వేటగాడు రావడం చూశాయి. పావురాల రాజు చాలా తెలివైనవాడు. తను అతని సహనాన్ని కోల్పోకుండా ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడడానికి ఒక ప్రణాళికని రూపొందించాడు. ఈ వేటగాడి వల నుండి విముక్తి పొందాలంటే మనమందరము ముక్కుతో వలని పట్టుకొని కలిసి పైకి ఎగురుతూ ఉండాలి. ఐకమత్యమే మహాబలం అని ఇతర పావురాలకి చెప్పింది. రాజు మాట విని అన్ని పావురాలు అలాగే ప్రయత్నించాయి. ప్రతి పావురం భారీ వలని కొంత ముక్కుతో పట్టుకొని పైకి ఎగరడం ప్రారంభించాయి. వేటగాడు వాడి భారీ వలని పావురాలు పట్టుకొని వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు. తాను పిచ్చిగా అరుస్తూ పక్షుల వెంట పరిగెత్తాడు, కానీ పట్టుకోలేకపోయాడు. వేటగాడు వెంట పడటం లేదని గమనించిన పక్షిరాజు తన స్నేహితులతో, ఇప్పుడు మనం ఈ వల నుంచి బయటపడాలి అని చెప్పింది. సహాయం కోసం కొండపై ఉన్న ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. తను నాకు మంచి స్నేహితుడు, అతని సహాయంతో మనం బయటపడదాం అని చెప్పింది. రాజు పావురం ఎలుకను, ప్రియమైన మిత్రమా, మేము చాలా కష్టాలలో ఉన్నాము, దయచేసి బయటకు వచ్చి సహాయం చెయ్యవా అని అడిగింది. రాజు పావురం స్వరం విని చిన్ని ఎలుక కలుగు నుంచి బయటికి వచ్చింది. రాజు పావురం మరియు అతని స్నేహితులని వలలో చిక్కుకున్నట్టుగా అది గమనించింది. ఎలుక వెంటనే వలని చిన్న ముక్కలుగా కొరకడం ప్రారంభించింది. ఒక్కొక్కటిగా అన్ని పావురాలు విడిపించబడ్డాయి. పావురాలన్నీ సంతోషంగా ఉన్నాయి. ఎలుక ప్రయత్నానికి అవి కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా తమ గమ్యస్థలానికి కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఐకమత్యమే మహాబలం.